ఇప్పుడు చెప్పండి. నా పేరు పట్ట పౌలరాజు అండి. నాది ఆరుకొత్తగూడెం గ్రామం అండి. నాది 5 ఎకరాలు వేసినండి. మొత్తం నీళ్ళు లేక ఎండిపోతానండి. కాలువలు ఇంటి యజమానులు పూడిసేసారండి. ఆ కాలువలు రాకపోవడం వల్ల నా చేను ఎండిపోతాను. ఆరుకొత్తగూడెం గ్రామం మంతెన సూర్యనారాయణరాజు నా పేరు. ఈ 2వ నెంబర్ కాలువ మీద మొత్తం బడ్డీలు వేసేసి ఒక్క రైతులకి నీళ్ళు వెళ్తాం లేదు. ఒక 1000 ఎకరం దాకా ఎక్కడికక్కడ నెరలు కొట్టి ఎండిపోతుంది. ఎవరో కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. వీళ్ళందరూ వచ్చి నిలబడి జేసీపీ వచ్చింది ఇక్కడికి. దాన్ని మొత్తం మీద ఒబ్బుడు చేసి దాన్ని అందరికీ రైతులకు నీళ్ళు వెళ్ళేటట్టు చేయాలి. నా పేరు మద్దిపాటి శ్రీనివాసరావు అండి. మాది ఆరుకొత్తగూడెం గ్రామం. మాది కాలువ 2 నెంబర్ కాలువ కింద 1000 ఎకరాలు దాకా వరి ఎండిపోతుందండి. వాటర్ వెళ్ళక ఈ కాలువ విలేజ్లోంచి ఉండటం వల్ల కాలువ మీద బడ్డీలు వేసి ప్రజలు మట్టిది బడి పూడిపోవడం వల్ల వాటర్ వెళ్ళవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది అలా జేఈ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. జేఈ గారు వచ్చారు. ఇప్పుడు జేసీబీ పెట్టి కాలువ తీపిస్తా అని అంటున్నారు. మేమందరం కలిసి రైతులందరం కలిసి ఇక్కడ ఉన్నాం. ఇలా వచ్చామండి. దానికోసం మాట్లాడుతాం. నా పేరు ఉపేంద్ర అండి. తాలిపేరు ప్రాజెక్టు జేఈగా పనిచేస్తున్నాను చర్ల మండలంలో. అయితే ఆరుకొత్తగూడెం గ్రామంలో తాలిపేరు కాలువ RD7 కాలువ యొక్క 2R సబ్ డిస్ట్రిబ్యూటరీ ఒకటి ఆరుకొత్తగూడెం పొలాలకి నీళ్లు వెళ్ళడం జరుగుతుంది ఆ కాలువ ద్వారా. అయితే ఆ కాలువ మీద కొంతమంది కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న సమయంలో ఆ కాలువ మీద రాకపోకల కోసం అని చెప్పేసి దాన్ని పూడ్చడం జరిగింది. దీనివల్ల రైతులకి నీళ్ళు రావట్లేదని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. తదుపరి వెంటనే మీద స్పందించి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో, ఏవైతే ఎక్కడైతే కాలువ పూడ్చి ఉందో అక్కడ సత్వరమే మేము మెషిన్ జేసీబీ సహాయంతో ఆ పూడ్చిన అన్నీ కూడా క్లియర్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగినది.